Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం పరిస్థితి ఇదే. ఏపీలో రాజకీయం చూస్తే హోరాహోరీ పోరు ఉంది. పోలింగ్కి టైం దగ్గర పడింది. పట్టుమని 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. జగన్ తాను చేయగలిగింది ఇదే అంటూ పాత పథకాలకు కొంత నగదు అదనం చేసి ప్రకటించారు. చంద్రబాబు చూస్తే ఆకాశమే హద్దు అన్నట్లుగా అన్ని వర్గాలకు హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేశారు. దీంతో ఎవరు గెలుస్తారంటే మళ్ళీ సస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే ఇద్దరి మేనిఫెస్టోలోనూ అభివృద్ధి కంటే సంక్షేమమే ఎక్కువగా ఉంది. దానితోనే ఓట్ల పంట పండించుకోవాలని ఆశ ఆరాటం ఉన్నాయి. ఈ క్రమంలో చూస్తే కనుక ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ప్రభుత్వం నడపాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. అదెలా అంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఖజానా సపోర్ట్ ఏమాత్రం సరిపోదు అని ఆర్థిక నిపుణులు తేల్చేస్తున్నారు. ఖచ్చితంగా 6 నెలల వ్యవధిలో ఇద్దరిలో ఎవరు పవర్లోకి వచ్చినా తేలిపోతారని అంటున్నారు. ఇక ఈ విషయంలో కూడా చంద్రబాబు కంటే జగన్ కాస్త బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే ఆయన హామీలన్నీ కూడా పాతవే. వాటిని 5 ఏళ్లు నడిపారు కాబట్టి కింద మీద పడి కొంతలో కొంత కొనసాగించవచ్చు. పైగా తక్షణం వేటికి నగదు అదనంగా పెంచింది లేదు. పెన్షనర్లకు కూడా ఇచ్చేది చివరి సంవత్సరాలలో పెట్టుకున్నారు. దాంతో జగన్ నెమ్మదిగా బండి లాగవచ్చని అంటున్నారు. అయితే ఆయనకు చిక్కు ఏంటంటే అపోజిషన్ ఈసారి బలంగా ఉంటుంది. పైగా ఎక్కువ సీట్లు గెలిచి చంద్రబాబు అసెంబ్లీకి వస్తారు. ఇక బీజేపీ కూడా కూటమిలో ఉంటుంది. అందువల్ల చూస్తే కనుక కేంద్రం నుంచి గతంలో మాదిరిగా నిధులను కానీ అప్పులను కానీ ఉదారంగా జగన్ తెచ్చుకునే వెసులుబాటు అయితే లేకుండా చూడడంలో చంద్రబాబు సక్సెస్ అవుతారని అంటున్నారు. ఒక విధంగా అష్టదిగ్బంధనం చేసి మరీ జగన్తో రాజకీయ యుద్ధమే అసెంబ్లీ లోపల బయట చేస్తారని అంటున్నారు. అలా జగన్కి ఇబ్బంది పెద్ద ఎత్తున ఉంటుందని, ఫలితంగా గతంలో మాదిరిగా టెన్షన్గా తన పథకాలను ఇచ్చుకుంటూ పోలేరని అంటున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు విషయానికి వస్తే ఆయన పవర్లోకి వస్తే కనుక ఆయన తక్షణం నెరవేర్చాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముందు 4,000 వంతున సామాజిక పెన్షన్లు, అది కూడా 66 లక్షల మందికి ఇవ్వాలి. ఇక వాలంటీర్లకు 10,000 ఇచ్చి ఇంటింటికి పథకాలు ఇప్పిస్తామని చెప్పారు. అది నెరవేర్చాలి. కొత్త ప్రభుత్వం వస్తూనే విద్యా సంవత్సరం కూడా మొదలవుతుంది. దాంతో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 20,000 ఎందరుంటే అందరికీ ఇవ్వాలి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటున్నారు. ఆర్టీసీ కుదేలై ఉంది, అయినా ఫ్రీగా నడిపించాలి. ఇలా చాలా హామీలు తోసుకుని ముందే వస్తాయి. వీటితో పాటు ఫ్రీ సిలిండర్లు 3 ప్రతి ఇంటికి, అంటే 1,50,00,000 కుటుంబాలకు. ఈ లెక్క ఎంత అవుతుందో అన్నది కూడా ఆలోచన చేయాల్సిందే కదా. మొత్తం మీద చూస్తే లక్షల కోట్ల వ్యవహారంగా మారుతుంది. చంద్రబాబు ఈసారి హామీలు నెరవేర్చకుండా ఉండలేరు, అలాగని మానలేరు. బీజేపీ మేనిఫెస్టోని చేతిలో ముట్టలేదు, మోడీ ఫోటో పెట్టలేదు. దాంతో మీ బాధ మీరు పడండి అంటోంది. దీంతో చూస్తే కనుక 6 నెలలు కూడా కాకుండానే ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోతుందని ఆర్థిక నిపుణులే అంటున్నారు. అలా జగన్ అయినా చంద్రబాబు అయినా గెలిస్తే బ్యాడ్ లక్, ఓడితేనే గుడ్ లక్ అంటున్నారు. ఎందుకంటే పోటీల పడి ఇచ్చిన హామీలే వారి కాళ్లకు బంధాలు వేస్తాయని అంటున్నారు.